తిరుమల లడ్డు అంశంపై రేపు శాసనసభలో చర్చించనున్నారు. 4 గంటల పాటు శాసనసభలో చర్చించనున్నారు. రేపు ప్రశ్నోత్తరాల 0 ఓవర్లు రద్దు చేశారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా లడ్డు అంశంపై చర్చ జరగనుంది. సభలో టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాళ సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. రేపు తిరుమల లడ్డు అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నది ఏపీ సర్కార్. ఇక అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలనే నిబంధనను అలాగే తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేక చట్టం మాదిరి టీటీడీ కూడా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, అవి ఏదైతే ఈ స్వర్ణ దేవాలయాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు దీనిపైన అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఓవరాల్ గా ఈ రైట్ శ్రీహరి చెప్పండి. రైట్, ఏదైతే ఈ స్వర్ణ దేవాలయాలకు సంబంధించి కూడా అమృత స్వర్ణ దేవాలయానికి సంబంధించి ఉన్న ఏదైతే ప్రత్యేక చట్టం అయితే మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఈ చట్టం తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఏదైతే అమృత్ నగర్ స్వర్ణ దేవాలయం ఉందో దీంట్లో ప్రత్యేక చట్టం దాని ద్వారా అయితే ఏదైతే తద్వారా తప్పులు చేసిన వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అదే విధంగా అక్కడ ఉన్న బోర్డు మెంబర్లకు కూడా కమిటీ ఏదైతే ఉందో దీనికి కూడా ఉంటదని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని భావిస్తుంది. అయితే స్వర్ణ దేవాలయ చట్టం వెంటనే అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఏదైతే దీనిపైన కూడా ఒక కమిటీని వేసి దీంతో పాటు అధికారులు కూడా దీనికి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అనే దానిపైన కూడా ఒక అధ్యయనం చేసి వెంటనే దాన్ని ఒక చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇలాంటి వ్యక్తులపైన కూడా జరుగుతున్న అవినీతి అక్రమాలపైన కూడా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉండేలాగా ఏవైతే ఉంటే ఆ చట్టాలన్నింటినీ కూడా రూపొందించాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే భావిస్తున్న పరిస్థితి. ఈ ఓవరాల్ గా టీటీడీలో జరుగుతున్న నిబంధనలు మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కొంత ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.